గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, క్యాలెండర్ ట్రిక్ లో మరొక ప్రాబ్లం చూద్దాము. ఇది ఆర్ఆర్బీ గ్రూప్ డి 2022 లో అడిగిన క్వశ్చన్. ఏమిచ్చారు? 18th October 2003 ఈజ్ సాటర్డే, దెన్ 18th October 2005 ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు అని అడిగారు. అంటే ఇక్కడ మనకి డేట్స్ అనేది ఈక్వల్, మంత్స్ అనేది ఈక్వల్, ఇయర్స్ మాత్రమే డిఫరెంట్. ఇలా అడిగినప్పుడు ఎలా చేయాలనేది చెప్తాను. ఆప్షన్స్ మండే, ట్యూస్డే, వెనస్డే అండ్ థర్స్డే. మనకి ఏమిచ్చాడమ్మా? 18th October 2003 ఈజ్ సాటర్డే అని అన్నారు. సో మరి నెక్స్ట్ సేమ్ 18th October 2005 అని అన్నాడు. అంటే మధ్యలో ఒక ఇయర్ ఉంది కదా, గ్యాప్ 2004. నెక్స్ట్ మనకి 18th October 2005. ఇక్కడ చూడండి, 18th October 2004 అనేది మనకి ఏంటి? లీప్ ఇయర్ అనమాట. అసలు లీప్ ఇయర్ లో మనకి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? మనకి లీప్ ఇయర్ లో అంటే 2 ఆడ్ డేస్ ఉంటాయి. అంటే సాటర్డే ప్లస్ 2 అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి? సండే, మండే. అంటే 18th October 2004 అనేది మనకి మండే వస్తుంది అనమాట. సో ఇక్కడ 2005 అనేది ఆర్డినరీ ఇయర్ అనమాట, అంటే లీప్ ఇయర్ కాదు. మరి ఆర్డినరీ ఇయర్ లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి మనకి? ఆర్డినరీ ఇయర్ లో ఆడ్ డేస్ 1 ఉంటుంది. సో అంటే మండే ప్లస్ 1. మండే ప్లస్ 1 అంటే మనకు ఆన్సర్ ఎంత? ట్యూస్డే అనమాట. ఓకేనా? సో ఆప్షన్ బి. ఓకే, సో థ్యాంక్ యూ.